नित्यपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वमेव शरणं शिवे। ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈ రోజు మనం 76వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే ముని మనః ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే ముని మనః ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే. ఎంత చక్కగా చెప్తారో ఆదిశంకరాచార్యుల వారు. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే. దీంట్లో ఏం చెప్తున్నారు? కాత్యాయని శ్రేయసే అంటే కాత్యాయని దేవికి తపఫలమైన వాడా, కాత్యాయని దేవికి తపస్సు ద్వారా ఫలితంగా లభించిన వాడా అంటూ ఎంత చక్కగా చెప్తున్నారో. ఆయనకున్న పేర్లన్నీ తెలుసుకుందాం. ముందుగా ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. నిత్యాయ అంటే నిత్యుడు, అంటే చలనం లేనివాడు, చక్కగా నిత్యం ఉండేవాడు. ఎన్ని రకాల అర్థాలైనా చెప్పుకోవచ్చు. త్రిగుణాత్మనే, త్రిగుణాలను కలిగిన వాడు. ఎలాగా? సత్వ రజ తమో గుణాలను శరీరాలుగా కలిగిన వాడంట. అంటే బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపుడు. పురజితే స్థూల సూక్ష్మ కారణ శరీరాలను లేక త్రిపురాసురులను జయించిన వాడు అని చెప్పుకోవచ్చు. మన యొక్క శరీరము 3 రకాలుగా ఉంటుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. అది కూడా చెప్పుకుందాం ఈ రోజు. మనం కొద్దిగా చిన్నగా చెప్పుకుందాం. కాత్యాయని శ్రేయసే పార్వతీదేవి యొక్క తపఃఫలమైన వాడును. సత్యాయ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అన్నిటయందు బాధ లేనివాడనమాట. ఏ కాలంలో కూడా బాధ లేకుండా చక్కగా ఉంటాడు. ఆది కుటుంబినే మొట్టమొదటి సంసారి అతనే అంట. ముని మనః మునీశ్వరుల యొక్క మనస్సులకు ప్రత్యక్ష గోచరమైన చిన్మూర్తయే చిత్ స్వరూపం కలిగినవాడు. మాయా మాయా శక్తి చేత సృష్ట సృజింపబడిన జగత్రయాయ ముల్లోకములు కలిగినవాడు. సకల సమస్తమైన ఆమ్నాయాంత చెప్పాము. ఉపనిషత్తుల యందు సంచారినే సంచరించేవాడు అంటే ఉపనిషత్ వాక్యాలచే బోధింపబడేవాడు, అంటే వేదాల ద్వారా ఉపనిషత్తుల ద్వారా తెలియబడేవాడు ఈశ్వరుడు అని అర్థం అన్నమాట. సాయంకాల సమయంలో తాండవ సంభ్రమాయ తాండవము ఆడే తొందర కలిగిన వాడు. సాయంత్రం పూట తాండవం ఆడే తొందర కలిగిన వాడంట. జటినే జడలు దాల్చిన వాడు. శంభవే సుఖోత్పత్తి కారణమైన వాడు. అలాంటి పరమేశ్వరుడి కొరకు సా ఆ ఇయం ఈ నతిహి నమస్కారం అగుగాక. ఏంటంటే అర్థము? చక్కగా ఏం పేర్లతో పిలుస్తున్నారు ఇక్కడ ఆయన్ని? నిత్యమైన వాడంట, సత్వ రజ స్తమో గుణాలు కలిగిన వాడంట, ఇంకా త్రిపురాసుర సంహారి అంట, అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలను కలిగిన వాడంట, కాత్యాయని ప్రియుడంట, సత్యస్వరూపుడంట, సకల వేదాంతాలలో సంచరించేవాడంట, సాయంకాల సమయంలో తాండవంతో ఆనందించేవాడంట, ఇంకా జటలు కలిగిన వాడంట, జటాధారి. అలాంటి శివుడికి ఇదే నా నమస్కారము అని చెప్తున్నాడు. ఎంతో చక్కగా దీంట్లో కాత్యాయని దేవి తపఃఫలమైన వాడా అని పిలుస్తూ అర్థాన్ని వివరిస్తున్నారు మనకి ఆదిశంకరాచార్యుల వారు.
ఏం చెప్తున్నారు? మునుల మనస్సులలో నీవు ఆనంద రూపాన్ని ధరించి సాక్షాత్కరిస్తూ ఉంటావు. నిన్ను నిత్యుడిగా, అంటే నిత్యాయ అని చెప్పాం కదా! నిత్యునిగా సత్వ, రజ, స్తమో గుణాలతో కూడిన వాడిగాను, వాటికి అతీతుడుగాను. చూడండి ఎలా చెప్పారో. 3 గుణాలు కలిగిన వాడంట, మళ్ళీ ఆ గుణాలకు అతీతుడంట. అది ఎలాగో మనం చెప్పుకుందాం వివరంగా. సృష్టి జరిగేటప్పుడేమో బ్రహ్మస్థానంలో కూర్చొని రజోగుణం కలిగి ఉంటాడు. బ్రహ్మదేవుడు రజోగుణ స్వరూపుడు. ఇంకా మనకు విష్ణుమూర్తి తమోగుణంతో ఉంటారు. స్థితి చేస్తుంటారు. ఇంకా మనకు శంకరుడు లయ చేస్తూ ఉంటాడు. ఆయన సత్వగుణం కలిగి ఉంటారు. అలా సృష్టి జరిగేటప్పుడు బ్రహ్మదేవుడు స్థానంలో ఉంటారు కదా! అలా రజోగుణాన్ని, విష్ణుమూర్తి స్థానంలో ఉన్నప్పుడు తమో గుణాన్ని, లయం చేసుకునేటప్పుడు సత్వగుణాన్ని కలిగి ఉన్నాడు. ఈ 3 గుణాల్ని కలిగి ఉన్నాడంట. మళ్ళీ ఈ 3 గుణాలకు అతీతుడంట. అంతే కదా! తనలో మొత్తం లయం చేసేసుకొని హాయిగా నిశ్శబ్దంగా తానొక్కడే ఉంటాడు. ఈ 3 గుణాలు కలిగిన వాడు మళ్ళీ 3 గుణాలకు అతీతుడు. ఎంత సూక్ష్మాన్ని చెప్పారో ఇక్కడ చక్కగా. అలాగా వాటికి అతీతునిగాను నిన్ను మునులు ఎప్పుడూ దర్శిస్తూ ఉంటారు. స్థూల, సూక్ష్మ, కారణమనే 3 శరీరాలను జయించిన త్రిపురారివి నీవే. అక్కడ త్రిపురాలను జయించాడు. ఇక్కడ శరీరాల విషయాలకొస్తే స్థూల, సూక్ష్మ, కారణం అనే 3 శరీరాల్ని జయించిన త్రిపురారివి కూడా నీవే అని చెప్తున్నారు. ఈ త్రిపురాలకు ఈ త్రిపురాలకు అవతల వైపు సత్యం అనే ఉపాధిని నీవు ధరించి ఉన్నావని ఎరిగిన మునులు నీ సత్య దర్శనాన్ని పొంది నిరంతరం నిన్ను సేవిస్తూ ఉంటారు. ఎంత చక్కగా చెప్పారో. మనకి కనపడుతుందా? ఈ త్రిపురాలకు అవతల సత్యం అనే ఒక ఉపాధి ఉందంట. అలాంటి ఆ సత్యం అనే ఉపాధిని ఈయన ధరించి ఉన్నారంట. అలా తెలిసింది ఎవరికి? ఎరిగింది ఎవరు? మునులు మాత్రమే. అలాంటి మునులు నీ సత్య దర్శనాన్ని పొంది నిరంతరం నిన్ను సేవిస్తూ ఉంటారు అని చెప్తున్నారు చక్కగా. ఆది గృహస్థువు నీవే. ఈ ఆదిలో మొదటి గృహస్థువు కూడా నీవే అని చెప్తున్నారు. మీ దంపతులకు సకల వేదాంత జ్ఞానము సంచార వీధులే. నిజమే కదా! మరి ఈయన అర్ధనారీశ్వర శరీరంతో ఉంటే అమ్మవారికి కూడా, ఆమె కూడా వేదాల్లోనే ఉపనిషత్తుల్లోనే సంచారం ఉంటుంది ఆమెకు కూడా. కాబట్టి వీరి ఇరువురికి కూడా సకల వేదాంత జ్ఞానము సంచార వీధులేనంట. సంభ్రమాన్ని కలిగించే సంధ్యాతాండవం చేస్తూ నీవు నీ శరీరాన్ని కదుపుతూ ఉన్నప్పుడు తాను కదులుతూ ఉన్న నీ జటాజూటంలా మాయ నీకు తోడై జగత్తుని సృష్టిస్తోంది శంభో అని చెప్తున్నాడు. ఈయన సాయంత్రం పూట తాండవం చేస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా! అలా ఈయన శరీరాన్ని కదుపుతూ ఉంటే అవి కూడా కదులుతూ, ఆయన జటలు కూడా కదులుతూ, ఆ జటాజూటంలో నుంచి మాయ సృష్టించబడి ఈ జగత్తును సృష్టిస్తోందంట. అటువంటి శంభో నీకు నమస్కారము అని చెప్తున్నారు. ఎన్నెన్ని నామాలతో పిలుస్తున్నారో స్వామిని. ఎంత చక్కగా చెప్పుకొని ఆయన లక్షణాలను గురించి చెప్పుకొని మురిసిపోతున్నారో స్వామి వారిని. అది కొంచెం అసలు ఎందుకు ఇన్ని రకాలుగా చెప్తున్నారు అంటే, శివతత్వాన్ని మనందరికీ తెలియచేయాలి అనుకుంటున్నారు ఆదిశంకరాచార్యుల వారు. మరి ఆ శివతత్వం ఏంటో మనం కూడా కొంచెం వివరంగా తెలుసుకుందామా? ఓం నమ శివాయ.